హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మీకు కామ్ధేను అంటే కిరాణా షాపుల్లో కామ్ధేను జున్ను ప్యాకెట్ అనేసి వస్తుంటది, పౌడర్ అన్నమాట. అన్ని రకాల దాంట్లో పౌడర్స్ అయితే ఉంటాయి, ఓకేనా. అవి ఓన్లీ మనం తెచ్చి ఒక 1/2 లీటర్ పాల్లో వేసి బాగా మిక్స్ చేసి ఇంకా ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి, అదంతా కూడా మీకు చెప్తాను, ఓకేనా. పూర్తిగా చూడండి, ఎక్కువ ఏం కాదు, ఒక అరగంట స్పెండ్ చేస్తే మనకి మంచి జున్ను అయితే వస్తుంది. జున్ను పాలతో జున్ను చేసుకుంటే ఎలా టేస్ట్ ఉంటుందో అలాగైతే ఈరోజు మనకు వచ్చింది కూడా, ఓకేనా. పూర్తిగా అయితే చేసి మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా చూడండి. ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసాను అంత కూడా చెప్తాను, ఓకేనా. చూస్తుండండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, కిరాణా షాప్కి వెళ్ళేసి నేనైతే కామ్ధేను బ్రాండ్ మిల్క్ జున్ను పౌడర్ అయితే తీసుకొచ్చాను. 60 రూపాయలు అయితే తీసుకున్నారు, ఓకేనా. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుండి 6 నెలల్లో ఇదైతే యూజ్ చేసేయాలి. అలాగే ఏవి వేయాలో అంత కూడా చూపించారు అనమాట, ఎలా చేయాలో అనేది. ఫస్ట్ అయితే మనం టెట్రా ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు, గుడ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, ఇంకేవైనా పాలు తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. కానీ పాలు చల్లగే ఉండాలి, అంటే ప్యాకెట్ నుండి బాయిల్ చేయకుండా నార్మల్ పచ్చి పాలు వేయాలన్నమాట. దాంట్లో కొంచెం నేను ఇలాచి వేసాను, అలాగే మిరియాల పౌడర్ అయితే కొంచెం వేసాను. మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, అంటే ఈ బెల్లం ఈ పౌడర్ అంతా కలిపిన తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ మనం ముందే వేసేసాము. ఇప్పుడు ఆ ప్యాకెట్ తీసుకొని వచ్చాం కదా, ఆ ప్యాకెట్ మొత్తం కూడా ఆ పచ్చిపాలలో వేసేస్తాం అనమాట. 6 లీటర్కి ఒక ప్యాకెట్ అయితే వాడాలి మనం ఈ కామ్ధేను జున్ను పౌడర్ అనేది, ఓకేనా. పౌడర్ వేసిన తర్వాత అలాగే మిరియాల పౌడర్ వేసాము కొంచెము, ఇంకా కొంచెము ఇలైచి పౌడర్ అయితే వేసాము. యాలక్ పళ్ళు అంటారు కదా, ఇలైచి, అది. దానికి శుభ్రంగా ఒక 2 నిమిషాలు ఇలా కలిపామనుకోండి, శుభ్రంగా అయితే పాలలో మిక్స్ అయిపోద్ది అనమాట, ఓకేనా. ఉండలు లేకుండా చూసుకోవాలి, ఉండలు లేకుండా అయితే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం దీంట్లో చీనీ వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు, అలాగే మనం బెల్లంతో కూడా చేయొచ్చు అనమాట, ఓకేనా. చూసారు కదా, 2 నిమిషాల్లో మొత్తం కూడా అంటే శుభ్రంగా మిక్స్ అయితే అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 150 గ్రాములు కాదు 100 గ్రాములు వేయాలన్నమాట. అందరూ 150 గ్రాములు అంటున్నారు, కానీ చాలా ఎక్కువ అయిపోతుంది బెల్లం అయితే. 150 గ్రాములు నేను వేసాను, చాలా ఎక్కువ అయిపోయింది బెల్లం, తీపి అయితే ఎక్కువైంది, కానీ చాలా 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 అయితే బాగుంది, ఓకేనా. మీరైతే 100 గ్రాములు వేయండి బెల్లము, ఓకేనా. బెల్లం అయితే శుభ్రంగా ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఒక మ్యాక్సిమం 5 నిమిషాల్లో శుభ్రంగా అయితే కరిగిపోతుంది, ఓకేనా. కరిగిపోయిన తర్వాత మనం పాలు చూసారు కదా, జున్ను పాలు ఎలాగ ఉంటాయో ఒరిజినల్ జున్ను పాలు అలాగ ఉందన్నమాట ఈ జున్ను పాలు ఇప్పుడు, ఓకేనా. నేను ఆ గిన్నె అయితే మార్చాను, కొంచెం పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో అయితే వేసాను. అలాగే దీని కప్పు ఉంటుంది కదా, కప్పులో మూత పెట్టి దీనికి అందరూ మన కుక్కర్లో అయితే చేస్తారు, ఓకేనా. కుక్కర్లో చేస్తే మనం విజల్ అయితే పెట్టకుండా చేయాలన్నమాట. ఫస్ట్ కొంచెం ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కింద చిన్న స్టాండ్ లాంటిది పెట్టేసి, చూడండి ఇలాంటి స్టాండ్లా పెట్టేసి మీరైతే దాని మీద ఇది పెట్టవచ్చు అనమాట, ఓకేనా. పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేస్తారు. బాయిల్ అయ్యే టైంకి లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు దానికి మనం అయితే మూత పెట్టేసుకోవాలి, ఈ తెపాలకి అన్నమాట. నేనైతే తెపాల్లో చేస్తున్నాను, ఓకేనా. మీరు కుక్కర్లో చేసుకుంటే అలాగే సేమ్ ఇదే ప్రాసెస్, కుక్కర్లో మూతకి వీజల్ లేకుండా మూత అయితే మీరు బిగించేస్తే సరిపోతుంది. కరెక్ట్గా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. వాటర్ బాయిల్ అయ్యేసరికి సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మూత వేసి పెట్టేయాలి, ఓకేనా. పై నుండి మూత పెట్టేస్తాం, ఓకేనా ఫ్రెండ్స్. మనకైతే పావు గంట నుండి మ్యాక్సిమం 20 నిమిషాలు, ఓకేనా. చూసారు కదా, ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి చూడడానికి. ఎందుకంటే జున్ను పాలలో మన ఈ పాలలో జున్ను పౌడరు, అలాగే బెల్లం 100 గ్రాముల బెల్లమే, అలాగే 1/2 లీటర్ పాలు, జున్ను పౌడరు, 100 గ్రాముల బెల్లము, ఒక చిన్న స్పూన్తో కొంచెం మిరియాల పౌడరు, కొంచెము ఇలైచి పౌడర్ అయితే మనం వేసుకుందాం. ఇలాగా మీరు బరువు పెట్టేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. బాయిల్ అయ్యాక హై ఫ్లేమ్లో అయితే బాయిల్ అయింది, దాని తర్వాత లో ఫ్లేమ్ చేసి నేనైతే ఒక పావు గంట నుండి 20 నిమిషాల వరకు అయితే వదిలేసాను, ఓకేనా. 20 నిమిషాల తర్వాత మనం చూస్తే చూడండి చాలా హీట్గా అయితే ఉంది. అది తీస్తున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఒక చాక్ తీసుకొని దానికి ఇలా పొడిసి మళ్ళీ తీస్తే అదొకలా చాకుకి అంటకపోయింది అనుకోండి, అప్పుడు శుభ్రంగా జున్ను బాయిల్ అయిపోయి రెడీగా ఉందన్నమాట. కొంచెమైనా అంటితే మళ్ళీ ఇంకొక 5 నిమిషాల కోసం మీరు మళ్ళీ మూత పెట్టి బాయిల్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దానికి తీసి బయట పెట్టేసి టేస్ట్ చేస్తాం, కానీ మీరు అలా చేయకండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక గంట కోసం పెట్టిన తర్వాత మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ముద్ద అంటే గట్టిగా ఉంటుంది అనమాట కొంచెం, ఓకేనా. నేనైతే వేడి జున్ను అయితే తిన్నాను. చిన్నప్పుడు ఎప్పుడో మా ఊర్లో మా ఆవులు ఈనితే ఆ పాలతో జిని చేసింది మా పిన్ని.
అప్పుడైతే అక్కడ తిన్నాను. మళ్ళీ ఇదే నేను చేసి తినడం అనమాట, వేడివేడిది. ఫ్రెండ్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా బాగా వచ్చింది. ఓకేనా, చూసారు కదా ముక్కలు ఎంత బాగున్నదో. అలాగే మీరు కూడా చేయండి, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే నేను మీకు కొంచెం జున్ను వేస్తున్నాను కదా, దీని తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చల్లగైన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తాను. చాలా రుచిగా అయితే వచ్చింది. ఓకేనా, చూసారు కదా సేమ్ జున్నులాగే ఉంది. చూసారు కదా, చిన్న ప్లేట్లో ఇలా తీసుకొని మనము స్పూన్తో వేడివేడిది అది తింటే చాలా అమృతం, అంటే అమృతంలాగే ఉంటుందన్నమాట వేడిది. అలాగే మీరు కూల్ చేసుకొని చల్లగా చేసుకొని తింటే అది కూడా అమృతంలాగే ఉంటుంది. ఇది నేను చిన్నప్పుడు ఊర్లో టేస్ట్ చేశాను కదా, అది మళ్ళీ నాకు ఇప్పుడైతే గుర్తుకొచ్చింది. ఎందుకంటే మా పిన్ని కూడా అలాగే మిరియాలు, కొంచెం యాలకు అంటే ఇలైచి, ఇంకా ఇలాగ జున్నుపాలు, అసలు వాటర్ వేయకూడదు, శుభ్రంగా దాంట్లో ఇంకొక కొంచెం పాలు కలిపేసి, పచ్చి పాలు కలిపేసి జున్ను అయితే చేసింది మా పిన్ని. అలాగే ఆ టేస్ట్ ఇప్పుడు వచ్చిందనమాట మళ్ళీ నేను తింటుంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కొక్క బయటికి అసలు ఆ మిరియాలు, ఆ ఇలైచి అలా తగులుతుంటే పళ్ళుకి ఎంతో టేస్ట్గా ఉంది. చాలా చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంది. అలాగా జున్ను పాలలో మనం ఇది వేసుకొని చేసుకుంటే. అలాగేనా 6 లీటర్ పాలకి ఒక ప్యాకెట్ కామధేను జున్ను పౌడరు, అలాగే ఒక చిన్న చెంచా మిరియాల పౌడరు, చిన్న చెంచా ఇలైచి పౌడరు. ఓకేనా, అలాగే ఒక 100 గ్రాములు బెల్లం శుభ్రంగా కరగేసుకొని, పచ్చిపాలలో కరగేసుకొని, దాని తర్వాత మీరు బాయిలింగ్ కోసం అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క కిరాణా షాప్లో ఆ ప్యాకెట్ జున్ను పౌడర్ ప్యాకెట్ అయితే దొరుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను చేసి. ఓకేనా, థ్యాంక్ యూ.